హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత జనవరి 31తో లాస్ట్ డేటు. వెంటనే ఇవి అయితే పూర్తి చేయండి అని చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. వంట గ్యాస్ వినియోగదారులు తమ యొక్క ఆధార్ బయోమెట్రిక్ ఈకేవైసీ ప్రక్రియని నెల 31వ తేదీలోపు పూర్తి చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ వంట గ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి పివి మదన్ మోహన్ రావు సూచించారు. శనివారం నాడు ఆయన హుజూరాబాద్లోని విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు గతంలో డిసెంబర్ 31 వరకు ఇచ్చిన గడువును ఎక్కువ మంది ప్రక్రియ పూర్తి చేయని కారణంగా జనవరి 31 వరకు కూడా పొడిగించాయన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులతో పాటు సాధారణ గ్యాస్ వినియోగదారులు అందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పారు. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయని వారికి గ్యాస్ రాయితీలు నిలిచిపోవడమే కాకుండా కనెక్షన్లు రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు. ఉజ్వల లబ్ధిదారులు ప్రతి ఏటా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఆయిల్ కంపెనీల యాప్స్ లేదా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా సొంతంగా ఈకేవైసీ చేసుకోవచ్చన్నారు. గ్యాస్ ఏజెన్సీకి మీ ఇంటికి వచ్చే గ్యాస్ డెలివరీ సిబ్బంది ద్వారా బయోమెట్రిక్ పూర్తి చేయవచ్చని తెలిపారు. వెబ్సైట్ www.pmui.gov.inలో సందర్శించి ఎక్కడ కూడా వివరాలు పొందుపరచవచ్చన్నారు. సందేహాలు ఏవైనా ఉంటే ఆయిల్ ఇండస్ట్రీ టోల్ ఫ్రీ నంబర్ 1800-233-3555ను సంప్రదించవచ్చని తెలిపారు. ఇక గ్యాస్ ప్రమాదాల నివారణకు వినియోగదారులు నాణ్యత లేని లోకల్ రబ్బర్ ట్యూబ్లను వాడకూడదని మదన్ మోహన్ రావు కోరారు. 5 సంవత్సరాల కాలపరిమితి కలిగిన సురక్ష రబ్బర్ పైపులనే వాడాలని, దీనిపై తయారీ మరియు గడువు ముగిసే తేదీలుంటాయని, ఇవి అగ్ని ప్రమాదంలో మంటలకు కాలిపోవని తెలిపారు. ఐఎస్ఐ ముద్ర లేని నాణ్యత లేని ట్యూబులు వాడి ప్రమాదం జరిగితే ఆయిల్ కంపెనీల నుండి వచ్చే ప్రమాద బీమా వర్తించదు అని ఆయన హెచ్చరించారు. పాత పైపులు ఉన్నవారు వెంటనే డీలర్ల వద్ద కొత్త సురక్ష ట్యూబులు కూడా తీసుకోవాలని సూచించారు.